పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. చిచి, నీకిట్లా అర్థం కాదు కానీ మందు సిగరెట్ తాకండి, పోతారు. అది పేదోడైనా పేరున్నోడైనా. రంగులేని పువ్వుకి ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, అవసరానికి మించి డబ్బు ఉంటే మనిషి మనిషిగా మనలేడు. హలో సార్, నేను బ్యాంక్లో నోటీస్ ఇచ్చాను. జూన్ 4th రోజు బ్యాంక్ మేనేజర్ నా అకౌంట్ క్లోజ్ చేసి డబ్బులు ఇస్తాను. తీసుకొని కాల్ చేయి. అలానే వానికి కూడా ఫినిష్ చేయి. ఓకే సార్. అసలు ఏమైంది? అది కూడా అక్కడ ఉన్నాడు. అయిపోయాడు వీడు. పట్టుకో పట్టుకో. అయిపోయాడు, పారిపోతున్నాడు. పట్టుకో. అరే రే రే, ఎవడో చూసిండ్రా రే. అసలు ఎవరు వాళ్ళు, ఎందుకు కొట్టారు? పర్లే పర్లే. మే 21 రోజు నేను బెట్ వేయడం అనే నా ఆలోచన నా జీవితాన్ని వేరే వైపుకి మళ్లిస్తున్నాను అనుకోలేదు. నేను క్రిమినాలజీలో చదువుకున్నది పరీక్ష రాయడానికి మాత్రమే అనుకున్నాను, కానీ నా జీవితానికే పరీక్ష పెడుతుంది అనుకోలేదు. నా దగ్గర ఉన్న డూప్లికేట్ నోట్స్తో అజయ్ దగ్గరికి వెళ్ళి బెట్ వేశాను. హలో అరే, 1:10 నడుస్తుందిరా. అవును, ఫేవరెట్స్ ఇండియానే ఉంది. అవును, ఓకే. చూడాలి మరి ఇప్పుడు ఏందో మరి. హలో హలో, పైసలు ఇస్తలే. చూద్దాం ఎన్ని రోజులు ఇవ్వడు వాడు. ఖాళీ రొగడదాం. హలో, చెప్పరా. మేము మనుషులు పంపిస్తున్నా. సరే, ఎక్కడ? హైటెక్ సిటీయా? సరే, పంపిస్తున్నా. He's very good. Square of the wicket on both sides. More so on the offside. Excellent boundary for Alistair Cook. Big Ajay. Up goes the finger. First strike for India. Cook's got to go. Shami Ahmed rewarded for some good bowling. 1:10 పెడతావా? మ్యాచ్ దొబ్బింది మామ. పోయింది. సరే. It's been a resounding win. India's biggest against England. With balls to spare, they win by 7 wickets. They go 2-1 up in the. గెలిచిన డబ్బుల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్లి దాచిపెట్టాను. నిన్ను కాపాడినోడు వేరు, ఇక్కడ ఉన్నది వేరు. ఇది కూడా కాంటాక్ట్ లెన్స్.
లొకేషన్ పంపించాను, బైక్ తీసుకొచ్చి. థ్యాంక్స్ రా. చీచా, గుడ్ లక్. హలో, అంబులెన్స్. ఆ తర్వాత తెలిసింది, నన్ను కాపాడినవాడు హరీష్, హాస్పిటల్లో చేర్చినవాడు అర్జున్. అర్జున్ అజయ్ కింద పనిచేస్తాడు. నన్ను కొట్టిన వాళ్లలో అర్జున్ కూడా ఒకడు. ఏంట్రా అంతా? ఇవి నేను చేసిన పనులు, ఇది చేయాల్సిన పనులు. క్రిమినాలజీలో ఏవే నేర్చుకున్నావా? వీడి పేరు వికాస్ చంద్రన్. వీడు పేరుకి పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ హైబ్రిడ్ అఫెన్స్లో స్పెషలిస్ట్. హైబ్రిడ్ అఫెన్సా? అదేంటి? సపోజ్ వై అనే వ్యక్తి వికాస్ చంద్రన్కి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఏమని? ఎక్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వైకి కావాలి. అప్పుడు వికాస్ చంద్రన్ ఎక్స్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, పార్ట్నర్స్ కానీ ముగ్గురికి వైరస్ కరప్టెడ్ మెసేజెస్ పంపుతాడు. ఆ వైరస్ కరప్టెడ్ మెసేజెస్ రిసీవ్ అవ్వగానే డివైస్ మొత్తం వైరస్ కరప్టెడ్ అయిపోతుంది. ఆ డివైస్ త్రూ ఎక్స్కి ఏమైనా ఎలక్ట్రానికల్గా ట్రాన్స్ఫర్ అయితే ఎక్స్కి తెలియకుండానే వైకి డేటా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్ అఫెన్స్. అసలు ఎంత ఎప్పుడు స్టార్ట్ చేసావు? నేను మామూలుగా బెట్ వేద్దామనే ఇంటెన్షన్తోనే వీళ్ళ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. కానీ ఈ ప్రాసెస్లో నాకు వీడి గురించి ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసింది. రేపు వాడి అకౌంట్ క్లోజ్ చేసి అదే మనీ మొత్తం విత్డ్రా చేస్తున్నాడు. సో రేపు మన టార్గెట్ వికాస్ చంద్రన్ గురించి, తను చేసే క్రైమ్స్ గురించి నేను చెప్పిన తర్వాత హరీష్ కూడా నాకు హెల్ప్ చేయడానికి రెడీ అయ్యాడు. నేను ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు డబ్బు తీసుకొచ్చే ప్లేస్ని కనుక్కున్నాను. హలో సార్, డబ్బులు తీసుకున్నావా? సార్, ఎక్కడ రావాలో నీకు మెసేజ్ చేస్తా, అక్కడికి వచ్చేయి. ఓకే సార్. బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తావా? ఏంది ఇది? ఏమైందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావురా? సరిగ్గా మాట్లాడు. ఎక్కువ మాట్లాడక చెప్తున్నా. గమ్మునుండు, నీ జాగా కాదు ఇది. గమ్మునుండు, ఊరుకోరా బై. ఏం మాట్లాడుతున్నావు? గమ్మును చూసావారా? కొడతారా? కొడతారా బై? ఇప్పుడు చెప్తున్నా. మా నా మీద ఎందుకు పడుతున్నారా బై? పోరా, చెప్తున్నా. మంచిగా ఉండదు. ఎక్కువ మాట్లాడక చెప్తున్నా. సరేరా బై, తప్పు నాదేరా. సరే పో. హ్యాపీ బర్త్డే.
సార్ అరే ఆ డబ్బులు పోయినాయి ఈ డబ్బులు పోయినాయి రా అబ్బాయి ఏందిరా అరే ఇది అరే ఓడ్రా అబ్బాయి దోసిందాను అరే రారా అబ్బాయి మా తాడని ఏం లేదురా అబ్బాయి అమ్మా చెప్పరా అమ్మా అరే ఒక్క ఓడ్రా